Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చే 6 రోజులు వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్కు రుతుపవనాలు చేరాయి. జూన్ 17 నాటికి 2 రాష్ట్రాల్లో ఇవి పూర్తిగా విస్తరించనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఎండలతో నలిగిపోతున్న జనాలకు భారత వాతావరణ శాఖ సూపర్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకే భాగ్యనగరాన్ని తాకాయి. జూన్ 17 నాటికి ఇవి 2 రాష్ట్రాల్లో 100% విస్తరించనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 95% మేర ఇవి కవర్ అయ్యాయి. మిగిలిపోయిన శ్రీకాకుళం, విజయనగరంలోకి కూడా ఆదివారం వరకు పూర్తిగా ఎంట్రీ ఇవ్వనున్నాయి. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో జూన్ 14 నుంచి 19 వరకు అంటే 6 రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి. జూన్ 14 నుంచి 17 వరకు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉంది. గాలి వేగం గంటకు 40 నుంచి 60 కిలోమీటర్లు ఉండొచ్చు. ప్రస్తుతం తెలంగాణపై ఉపరితల తుఫాను తరహా ఆవర్తనం ఉంది. దీనివల్ల ఉత్తర మధ్య తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయం ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సాయంత్రానికి విశాఖ, రాయలసీమలో జల్లులు పడొచ్చు. ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, తెలంగాణలో 39 డిగ్రీలుగా నమోదు కానుంది. రాయలసీమలో చల్లని గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రంలో రుతుపవనాలు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వీస్తూ తెలుగు రాష్ట్రాల వైపు వస్తున్నాయి. బంగాళాఖాతంలో కూడా గాలుల వేగం 55 కిలోమీటర్లుగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లడం సేఫ్ కాదని అధికారులు తెలిపారు. జూన్ 20 తర్వాత మాల్దీవుల నుంచి వచ్చే మేఘాల వల్ల ఈ నెలాఖరు వరకు వర్షాలు కురుస్తూనే ఉంటాయని అంచనా. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన 2 అల్పపీడనాలు బలహీనపడ్డాయి. ఇవి తుఫానులుగా మారకపోవటం వల్ల మనకు వేడిగాలుల ముప్పు తప్పింది. మరోవైపు అంటార్టికా నుంచి చల్లని మంచు హిందూ మహాసముద్రంలో కలవటం వల్ల రుతుపవనాలు మరింత స్ట్రాంగ్ అవుతున్నాయి. దీనివల్ల జూన్ అంతా అలాగే జూలై మొదటి 10 రోజులు వర్షాలు బాగుంటాయి. కాబట్టి రైతులు వ్యవసాయ అధికారుల సలహాలతో పంట ప్లాన్ చేసుకోవటం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.